సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం కలుగుతుంది ఎస్ఎస్ఆర్ రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్ ఏసీ, రామ్నగర్ 1వ లైన్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణిని ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక ఎస్ఎస్ఆర్ రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీ చక్కా హరి 9849150375, చక్కా కృష్ణ 9652541552. ఎస్ఎస్ఆర్ రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్ ఏసీ, రామ్నగర్ 1వ లైన్, ఒంగోలు. వదిలు వేయేళ్ళు చిరించుడు ఏళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. సారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మెత్తి మహాత్ముడా, నేల మీద సారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మెత్తి మహాత్ముడా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై లేకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా వల్లే గుండెల్లో సత్యాకి 102వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్ని మండలాలు కూడా సత్యనారాయణ గారు నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే అనితర సాధ్యమైనటువంటి సేవా తత్పరతపటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన సత్య మానిటరింగ్ బోర్డు చైర్మన్ గా బాధ్యత స్వీకరించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు. దాంసర్ల ఆంజనేయ గారి రాజకీయ వారసత్వంగా వచ్చిన జనార్దను, అదేవిధంగా సత్య, వారిద్దరు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సత్య గత అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు నాయకుడిగా ఎదుగుదలడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ మన సత్యాన్ని. గత 5 సంవత్సరాల్లో అతను 9 నుంచి 24 వరకు పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధ్యతగా పార్టీ బాధ్యతలు సత్యం మీద అప్పచెప్పిన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్తర జిల్లాల కోఆర్డినేటర్గా నియమించి మొన్న ఎలక్షన్లో సత్య ఆధ్వర్యంలో అయితే సుమారుగా చెప్తున్నారు 35 బీఫామ్స్ ఇచ్చారని, అందులో 33, 34 చేస్తున్నారని. అదేవిధంగా కొండేరు నియోజకవర్గం కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని తను ముగించుకున్నట్టుగా పార్టీని
గెలిపించారు. పార్టీ మంచి మెజార్టీలో గెలిచింది కాబట్టి పార్టీలో ప్రత్యేక గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంచి నామినేటెడ్ పోస్ట్ అయిన మానిటరింగ్ బోర్డు చైర్మన్ గా ఇచ్చారు. వారికి శుభాభినందనలు. కష్టాల్లో తీసుకొచ్చింది మీ అందరూ గుర్తులే ఉంటుంది. ఆంజనేయ గారిని పచ్చూరు పోటీ చేసినప్పుడు రామారావు గారు ఆయన నాకు తెలియదు, ఆ ప్రాంతం గురించి కూడా నాకు తెలియదు అని అనకుండా పార్టీ ఆదేశానుసారం అధికారంలో లేనప్పుడు ఆయన పచ్చూరు వెళ్ళి పోటీ చేశారు. తర్వాత క్రమంలో అధికారంలో వచ్చింది. తర్వాత రామారావు గారితో ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న సాన్నిధ్యం కూడా పెరగడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఉన్న మన సత్య గారు కూడా కష్టకాలంలో అందరికీ అండగా నిలబడి కొండేపు నియోజకవర్గం కానీ ఇటు దేవిబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ వాటిలో అన్నింటిలో తిరిగి అందరిని ఎంకరేజ్ చేసి తన వాగ్దాతులతో చిన్నవాడైన పంచాయతీ అందరినీ మెప్పించి ఈ ఎన్నికల రథాన్ని మన చేత లాగించి విజయాలు చేకూర్చడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇది ఎప్పటికీ మనం వారి యొక్క రామచర్ల కుటుంబంని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. పార్టీ యొక్క కష్టకాలంలోనే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడి చేశారు. చాలా సంతోషం. ఇప్పటికీ అన్నం చెప్పినట్టు 4 సంవత్సరాలు తోటి రావటం. తెలుగుదేశం పార్టీ కూడా 82లో తెలుగుదేశం పార్టీకి 43 సంవత్సరాలు, నాకు 42 సంవత్సరాలు పార్టీ పెట్టు. కాబట్టి జీవితం అంతా తెలుగుదేశం పార్టీ కానీ ముడిపడింది. దాంతో కుటుంబం ఎవరు నాయకులు, ఎంతమంది నాయకులు, పెద్ద నాయకులు అందరూ వచ్చి వెళ్ళినా ఆ పచ్చదండం నేరుగానే పెరిగాం. మీ అందరి సమక్షంలోనే, మీ అందరి అడుగుదారులోనే మీలో ఒకరిని, మీ వాటిని అని ఎప్పుడు ఈ సత్య ఉంటారని కూడా తెలియజేస్తా ఉన్నా. పదవున్నా లేకపోయినా ఎప్పుడు మన ప్రజల మధ్య, మన ఆత్మీయుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీ. అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంలో అందరూ పెద్దలందరికీ బండ్లు వేసుకొని, తమ్ముడులో కేక్ కట్ చేసుకొని, అందరూ ఆశీస్సులు తీసుకొని, మీ ఆశీస్సులు ఎప్పుడు మెండులో ఉండాలని, ఇంకా మీకు ఎక్కువ సేవ చేసే భాగ్యం కలగాలని అందరూ చెప్పినట్టు ఈరోజు మనకు ఒక మంచి అవకాశం. తప్పకుండా రేపు ఏప్రిల్లో ఇంకా లోన్లు కానీ మనకి బడ్జెట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మీకు రావాల్సిన అభివృద్ధి పనులు ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా మా ఊరు కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా కొండేపి అంటే ఒక ప్రత్యేకత. ఎంత అభివృద్ధిలో ఉన్నా మనందరం ఒక క్రమశిక్షణ గల నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. మీరందరూ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయను. తప్పకుండా కుటుంబంతో పాటు వీటిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పంచుకోట మన టాప్ 5 నియోజకవర్గంలో కొండేపి ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సార్ ఒక్క నిమిషం చూడండి సార్. సార్ ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం. సార్ ఓకేనా? ఊరు పక్కనే సత్య గారికి ఆశీర్వాదం చేస్తారు. 1 by 1 రండి అన్న. బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు. అది వెలిగించద్దన్నా, అయిపోయిందాడా కేసు కడికి అయిపోయింది. వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం.
గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన యువ నాయకులు దామచర్ల సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఆయన నా సెల్ వస్తుంది. శుభదితో శ్రీమార్పయామి హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి ముఖే సుషాదమయం సమర్పయామి హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి మదవ్యోసాని ఏకదా బ్రహ్మ ఏకదేవ యజమానాయ సమర్పయామి. హర నమ పార్వతే పదయే హర హర హర. జూమ్ లేదు, వైద్యం లేదు. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తత్రిమనసాస్మాకం